ఉగాదికి పేదలకు సన్నబియ్యం లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీకి రంగం సిద్ధం. పేదలకు రేషన్ కార్డులపై ఉన్న సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లయితే చేస్తోంది. రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని పేదల భోజనానికి ఉపయోగించడం లేదు. వీటిని కొందరు కిలో 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు. పేదలు తినగలిగే సన్న నాణ్యమైన బియ్యాన్ని ఇస్తేనే ఈ అక్రమాలను అరికట్టొచ్చన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు సన్నద్ధమవుతూ ఉంది. వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి 500 బోనస్ ఇస్తూ ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లులో మరాడించగా 8 లక్షల టన్నుల సన్న బియ్యం వచ్చినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాల సమాచారం ఇస్తూ ఉన్నాయి. ఇవి జిల్లాల్లోని గోదాముల్లో ఉండగా అక్కడి నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, ఆ తరువాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి. మిల్లులో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్న బియ్యం మరో 4 నెలలకు సరిపోతాయని అధికారులు చెప్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉండగా వీరందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6 కిలోల సన్న బియ్యం అయితే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.